ఘట్కేసర్ మండలం ఏదులాబాద్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈటెల పరిశీలించారు. గత నెల రోజులుగా వడ్ల కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన చేయడంతో ఎంపీ ఈటెల రాజేందర్ వడ్లు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వర్షాలు పడి ధాన్యం మొలకలొస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి ధాన్యం కాలువలో కొట్టుకుపోతున్నాయని రైతులు వాపోయారు. 48 గంటల్లో హమాలీలు ఏర్పాటు చేసి వడ్లన్నీ కొనుగోలు చేయాలని జేఈ సుగుణాబాయిని ఎంపీ ఈటెల రాజేందర్ ఆదేశించారు. సొసైటీ పర్చేస్ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ కిలోన్నర 41 200 చెప్తారు సార్. 41 కిలో 200 గ్రాములు చెప్తారు. ఇక్కడనే గిట్లుంటే ఇప్పుడు రూరల్ ఏరియా అంటేనో వీరికి ఎంత మొత్తం కలిస్తే కూడా మీ రంగారెడ్డి జిల్లా ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో హమాలీలు లేక ఇబ్బంది పడుతున్నామనేటువంటి వార్తలు చదివినాం. మేము రూరల్ ఏరియాలో రైతాంగం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఐక్యంగా నిలదీసి సమస్యను పరిష్కరించుకునే వాతావరణం ఉంటుంది. కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నేను ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మాదంతా అర్బన్ అయినప్పటికీ కూడా ఘట్కేసర్ మండలం, మూడుచింతలపల్లి మండలం, కొంత పార్ట్ మెడిచల్లో కూడా కొంత వడ్లు వస్తాయి. ఇవాళ ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ అనే గ్రామంలో ఇక్కడంతా కూడా కౌలు రైతులు ఎక్కువ ఉంటారు. అసలు రైతుల కంటే కౌలు రైతులు ఎక్కువ ఉంటారు. ఏప్రిల్ 15వ తారీఖు నాడు కోసినటువంటి పంట ఇంతటి ఎర్రటి ఎండలలో ఇంత బండ మీద వడ్లు 2 రోజులు ఎండుతాయి. వడ్లు పట్టే మిషన్లు అందించక, తార్పాలిను అందించక, వాళ్ళ వడ్లు ఎండినప్పటికి కూడా మాయిచ్చ లేదని దబాయించి మహిళలు, పిల్లలు, మగవాళ్ళు 25 రోజులుగా ఇక్కడనే ఉంటున్నారు. ఇప్పుడే జేసీ గారితో మాట్లాడితే లేదు సార్ మేము చూస్తున్నాం సార్ అంటున్నారు. ఇవాళ నేను ఆ సివిల్ సప్లైస్ అధికారి వచ్చేదాకా కూడా ఉంటా తప్పకుండా. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి, మేము తిడతానో తిట్టినా అని చెప్పి మా దగ్గర పడతాం, మేము మాట్లాడుతానో విమర్శిస్తానని చెప్పి మేము విమర్శించడానికి కోసం రాలేదు. మేము